తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 కార్యక్రమాలు మొదలుపెట్టి చేయడం జరుగుతుంది. సూపర్ 6 కాక గతంలో ఇంకా చెప్పిన వాగ్దానాలన్నీ ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేరుస్తూ ముందుకు పోతూ ఉంది. ఈ ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 10 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్డు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల ప్రాంతాలలో కూడా ఒక 2 సంవత్సరాల్లో పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికే నిధులు మంజూరు చేశారు. అన్ని గ్రామాలలో రోడ్లు పని ముమ్మరంగా జరుగుతూ ఉంది. కొంతమంది అప్పుడే పనులు కంప్లీట్ చేసి బిల్లులు కూడా తీసుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. అన్నిటికంటే మించి ఇసుక పెన్షన్ ఒకటి 4,000 చేసి ఎంటబడి వేయడం జరిగింది. ఒకటి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. త్వరలోనే బస్సులు కూడా ఫ్రీ మహిళలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేది స్పీడ్గా ముందుకు పోతూ ఉన్నాయి. ఈ ఇసుక దాని మీద ఫ్రీ ఇసుక చేసిన దాని వలన ఎవరు కూడా ఎక్కడ కూడా ఇసుక ఇబ్బంది లేదు. భవన కార్మికులు కానీ అందరూ సొంతంగా కట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఇసుక తోలుకోవడం జరుగుతుంది. అయితే మొన్న మీటింగ్లో మాకు చర్చ జరిగింది. ఇసుకను డే టైంలోనే తోలుకోవాలి. రాత్రిళ్ళు ఇసుక తోలుకునే సందర్భంలో ట్రిప్పర్లు పెట్టి జేసీబీలు పెట్టి దూర ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. కాబట్టి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపలనే ఇసుకను తోలుకోవాలి. అవసరాలకు కావాల్సినంత తోలుతున్నారు. కొంతమంది ఏమైందంటే దీంట్లో ఇప్పటికి కూడా ఈ ఇసుకను ఏదో ఒక రకంగా సొమ్ము చేసుకోవాలని కొంతమంది ఎక్కడో దానిని ఒక అవసరాల కోసమని బయట ప్రాంతాల్లో దాన్ని ఒక డంపు మాదిరి కట్టుకోవడం, ఆ డంపు నుంచి మళ్ళీ బయట ప్రాంతాలకు అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ ఇసుక దాంట్లో అవసరాల మేరకు ఎవరైనా తోలుకోవచ్చునే తప్పక ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు పోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొంతమంది. ఇప్పటికే నిన్న మొన్నటి దినంతో వైసీపీ వాళ్ళు ఇసుక తోలుకునే దానికి కొంత డబ్బులు కూడా వసూలు చేయడం జరిగింది నంగనూరుపల్లె, చౌటపల్లె ఈ గ్రామాలలో. కాబట్టి ఇసుక పూర్తిగా స్వేచ్ఛగా కంప్లీట్గా ఉచిత ఇసుకను అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కూడా వాళ్ళు చెప్తే కేసులు కూడా పెట్టించినాం నంగనూరుపల్లె, చౌడూరుల మీద. కాబట్టి ఇసుకకు ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన పనిలే. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపలనే తోలుకోవాలా. ఇది ప్రభుత్వం నుంచి తొందరలోనే ఈ ఉత్తర్వులు కూడా వస్తాయి. కాబట్టి పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్పేది ఇందాక డిఎస్పీ గారికి కూడా చెప్పిన, అయ్యా అన్ని స్టేషన్లకు ఇన్ఫామ్ చేయండి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రజల అవసరాలకు కావాల్సినంత డే టైంలోనే తోలుకునేదానికి అవకాశం పూర్తిగా ఉంది. రాత్రిళ్ళు తోలే వాళ్ళందరూ బయటి ప్రాంతాలకు తోలాలి, డంపులు చేసి నిదానంగా బయటికి తోలుకోవాలనే ఒక ఉద్దేశంతో చేసే దుర్మార్గుల చర్యలు జరగనీయకుండా చూడమని చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కూడా కాదు. కాబట్టి ఇదే అభివృద్ధి కార్యక్రమాలు బడ్జెట్ సెషన్ జరిగింది. 9 లక్షల చిల్లర కోట్ల రూపాయలు అప్పులు తేలినాయి. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేవు. గతంలో అన్ని జీవోలు ఇచ్చినారే తప్పక మన ఏదో కాలువల అభివృద్ధికని 160 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినారు తప్పక ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే. 516 కోట్ల రూపాయలు 3 ఏళ్ల కిందట ముఖ్యమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ వేసిపోయినట్టు దానికి దిక్కులే. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మైదుకూరు రోడ్డును వైడనింగ్ చేస్తున్నాము, ఎర్రగుంట్ల రోడ్డును వైడనింగ్ చేస్తున్నాము, వాల్మీకి సర్కిల్ వరకు కొన్ని పొరపాటు రోడ్డును కూడా తొందరలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసినంత స్పీడ్గా ప్రజల సంక్షేమము, అభివృద్ధి రెండు ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో ప్రజలు ఏమైతే అడుగుతారో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వాళ్ళకు ఒక 2 సంవత్సరాలలో ఎస్సీ, ఎస్టీ ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వాళ్ళ కాలనీలో రోడ్లు లేకుండా కంప్లీట్గా వేసేస్తాం. ఇప్పటికే కొన్ని పల్లెల్లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఒక 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలు ఉండబడిన ప్రాంతంలో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్డు లేదనే పరిస్థితి లేకుండా డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు చేయడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం ముమ్మరంగా తీసుకొని పోయి జరుగుతూ ఉంది. ఇంకోటి కూడా ఏమైందంటే కక్ష సాధింపు చర్యలు అనేది ఎక్కడ వద్దని చెప్పారు మా ముఖ్యమంత్రి గారు.
వాళ్ళు ఏదో గతంలో చేసినారు, గతంలో దోచుకున్నారు, మనం కూడా చేయాలనే పరిస్థితి ఎక్కడ కూడా లేకుండా ఏదైనా శాంతియుత వాతావరణంలోనే చర్యలు తీసుకున్నాం. ఎవరు ఎంతమంది ఏమన్నా చేయని చట్టం తన పని తాను చేసుకోకపోతుంది అనే పరిస్థితుల్లో చెప్పడం జరిగింది. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతాయి. భవిష్యత్తులో ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా కొన్ని దాంట్లలో ప్రభుత్వం నుంచి క్లారిటీ రావడం లేదు. హౌసింగ్ ఇవ్వాలని ఉంది ప్రభుత్వం పేదవారికి అందరికీ కూడా. హౌసింగ్ దాని గురించి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే మన ప్రొద్దుటూరు పట్టణానికి 23,000 ఇళ్ళు ఇచ్చినారు. అసలు మన ప్రొద్దుటూరు పట్టణము పుట్టినప్పుడు ఒక 1000 సంవత్సరాల నుంచి లెక్క వేస్తే ఇప్పటికి వరకు 38,000 ఇళ్ళు మాత్రమే ప్రొద్దుటూరులో ఉన్నాయి. 38,000 ఇళ్ళు ప్రొద్దుటూరులో 23,000 ఇళ్ళు అవసరమా? ఉన్నారా మేము బెనిఫిషరీస్? 38,000 ఇళ్ళు ఉన్నాయి. 23,000 మంది మళ్ళీ ఇల్లు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో భూమి ప్రభుత్వానికి కొనిచ్చడంలో ఏదో 20 లక్షలకు కొంటే 40 లక్షలకు అమ్మడము, ఏదో 20 లక్షలకు అమ్మితే 50 లక్షలకు అమ్మడము, 3 ప్రాంతాలలో భూమిని ముందుగా కొని ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకున్నారు గత ఎమ్మెల్యే గారు. ఇప్పుడు 23,000 ఇళ్ళు పొద్దుటూరులో 300 కోట్ల రూపాయలు, టిడ్కో ఇళ్లకు దాదాపు 100 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా ప్రొద్దుటూరు పట్టణంలో ఇప్పటి వరకు ఈ 400 కోట్ల రూపాయల డబ్బులు పూర్తిగా ప్రభుత్వం వృధా అయిపోయింది. దాని మీద ఒక్క రూపాయి కూడా ఇప్పుడు ఆ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి 23,000 ఇళ్ళు ఇచ్చేటంత పరిస్థితి లేదు. ఉంటే నేను అనుకుంటాను 2,500 మంది 3,000 మంది ఉంటారు ప్రొద్దుటూరులో. వాళ్ళు సక్రమంగా లెక్క చేసి ఐడెంటిఫై చేసి ప్రతి ఇంటింటికి పోయి తిరిగితే ఒక 3,000 మంది ఇల్లు లేని పేదవాళ్ళు దొరకచ్చు. అట్లాంటి 23,000 ఇల్లు ఏందయ్యా? దోచుకు తినేదానికి తప్పక ఏమన్నా ఉందా? ఎక్కడ ఒక్క రూపాయి పని జరిగింది లేదు. ఇప్పుడు మైదుకూరు రోడ్డు వైడనింగ్ చేస్తున్నాము. మన వాసవి సర్కిల్ నుంచి వాల్మీకి సర్కిల్ వరకు చేస్తున్నాము. అన్ని రోడ్లు కూడా విస్తరణ మొదలు పెడతాము. పొద్దుటూరులో కాలువలన్నీ సర్వే జరుగుతున్నాయి. 4 కాలువలు సర్వే అయిన తర్వాత కాలువలను దానికి ఉండబడిన పూర్తి స్థాయి విస్తీర్ణాన్ని పెంచడం జరుగుతుంది. పెంచి అన్నిటికంటే నీరు పోకుండా కొద్ది వర్షం వచ్చినా కూడా ప్రొద్దుటూరు టౌన్లలో రోడ్ల మీద నీళ్లు ఉంటున్నాయి. కారణం ఎవరంటే కాలువలన్నీ ఆక్రమణ చేయడమే. ఈ ఆక్రమణని తొలగించేదానికి సర్వేలు జరుగుతున్నాయి. ఒక 2-3 నెలల సర్వే తర్వాత ఒకదాని కాలువల విస్తీర్ణం కూడా పెంచడం జరుగుతుంది. కాబట్టి ప్రొద్దుటూరు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోతున్నాం. అన్నిటికంటే ఉచిత ఇసుక గతంలో ఇసుకను అడ్డం పెట్టుకొని 1,000 కోట్ల రూపాయలు దోచుకొని తినారు. ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా దానిని ఉపయోగించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో పాడావు మాదిరి ఉపయోగించుకున్నారు. అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా అందరికీ ఉచితంగా తోలుకోమంటున్నారు. ఆ ఉచితంగా ఇసుకే తోలుకోమనే దాంట్లో కొంతమంది దాంట్లో కూడా దోపిడీ చేసి దాంట్లో డబ్బులు లబ్ధి పొందాలనే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. కాబట్టి వారందరికీ పోలీసు కేసులు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే కేసులు కూడా మొదలైనాయి. మరి నేను ఈరోజు చెప్పేది ఏమిటంటే ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, మీకు కావాల్సినంత ఇసుక మీ అవసరాల కోసం తోలుకోండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. రాత్రి బంద్ చేయండి. రాత్రిపూట దొరికితే ట్రాక్టర్లను కానీ లారీలు కానీ స్విచ్ చేయమని చెప్తాను. కాబట్టి ఒక విధానం అవలంబించాలా. ఏదో ఇచ్చినారులేమని దోపిడీ చేస్తున్నారు. కొంతమంది బయట ప్రాంతాలకు తోలుతున్నారు, మన ట్రిప్పర్లు పెట్టి తోలుకుంటున్నారు. మన ఈ లోకల్ ప్రాంతం అవసరాలకు ట్రిప్పర్లు అవసరం లేదయా. ఇక్కడ పోతే 20 కిలోమీటర్లు ట్రాక్టరు. ఇక్కడ మనకు అంతా చుట్టుపక్కలనే పొద్దుటూరు మండలం ఉంది. ఈ ప్రాంతం అంతా ఇసుక కిలోమీటర్ దూరంలో వాళ్ళకుంది. కాబట్టి మా ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాల్లో చొచ్చుకుపోతూ ఉంది. అతి తొందరలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. ప్రభుత్వానికి అప్పుల కారణంగా జగన్మోహన్ రెడ్డి చేసిపోయిన అప్పుల కారణంగా ఇప్పటికీ ప్రభుత్వం కోలుకోలేని పరిస్థితులు ఉంది. ఇప్పటికి కొద్దిగా ఏదో అభివృద్ధి కార్యక్రమాలు బాట పట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇసుకను మాత్రము ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఇసుకను మాత్రము 6 గంటల నుంచి 6 గంటల వరకే తప్పక రాత్రిపూట వదిలేదానికి ఫుల్ స్టాప్. ఓకే.